నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి మరొక ప్రధాన ఘట్టం ఏంటంటే త్రిపురాంతకం జరిగినటువంటి ఉప ఎన్నిక. ఈ ఎన్నికకి చాలా పెద్ద గందరగోళంగా జరుగుతుంది. ఈ ఎన్నికలో అయితే డైరెక్ట్గా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ముందుగానే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో వాళ్ళందరినీ కూడా ముందుగానే మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి మద్దతులు తీసుకోవడం, వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ కూడా టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ నిన్న త్రిపురాంతకంలో జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే అక్కడంతా కూడా రివర్స్ గేమ్ స్ట్రాటజీని మొదలుపెట్టి వచ్చారు. వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మేము గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించే గెలుచుకుంటూ వచ్చాం కాబట్టి ఆ పార్టీలోనే ఉంటాము, ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతామని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో అయితే అక్కడ అనూహ్యంగా ఉప ఎన్నికకి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు ఎవరైతే టీడీపీకి సపోర్ట్ చేస్తామో లేదంటే టీడీపీకి చెప్తామని చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా దిమ్మ తిరిగే స్టాక్ ఇచ్చే ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా వైసీపీకి సంబంధించిన వ్యక్తికే మళ్ళీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. త్రిపురాంతానికి సంబంధించి ఆ ఎంపీపీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే విజయం సాధించే విధంగా కూడా నిన్న దారి తీసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఒకసారి ప్రకాశం జిల్లాకు జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో గురువారం 2 ఎంపీపీ, 1 వైస్ ఎంపీపీ కో ఆప్షన్, 4 ఉప సర్పంచుల పదవులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. 2 ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుడిని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మీదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లల చెరువు వైస్ ఎంపీపీగా లింగమట్ల రాములు, ఎర్రగొండపాలెం కో ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాయిదులు వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు. త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఏ సృజన్ను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతు చేయెత్తారు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే ముందు టీడీపీకి సంబంధించి సపోర్ట్ చేయమని చెప్పేసి కోరారో అక్కడికి వెళ్ళంగానే, ఎక్కడైతే ఎన్నిక జరిగేటువంటి సమయానికి అక్కడికి వెళ్ళంగానే సడన్గా ఆమె రివర్స్ స్టాండ్ తీసుకున్నారు. టీడీపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో లేదు వాళ్ళు నేను వైసీపీ అభ్యర్థికే సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారు. సో అక్కడ ఏం జరిగింది, సృజనను భయపెట్టి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ఓటు వేయద్దు, నువ్వు టీడీపీకి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పారు. అక్కడికి వెళ్ళేసరికి ఆమె మళ్ళీ వైసీపీకే మద్దతు తెలిపింది. ఇక్కడ ఏమైపోయింది, దీని ద్వారా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళని భయపెట్టి ఏదో చేయాలని చెప్పేసి చూశారు. తద్వారానే ఇదంతా జరుగుతూ వచ్చిందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎంపీపీగా ఎన్నికైన పుల్లల చెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. 2 వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్ఆర్సీపీ వైస్ ఎంపీపీ స్థానికంగా కైవసం చేసుకున్నారు. అక్కడ కూడా ఇద్దరి మధ్య కూడా బలం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఇటు పుల్లల చెరువుకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా టీడీపీలో చేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ ఫైర్గా జరగడం, వాళ్ళిద్దరి మధ్య కూడా టై జరిగినటువంటి నేపథ్యంలో లాటరీ పద్ధతిలో మళ్ళీ అది ఏమైపోయింది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. అది ఏమైపోయింది, దొంగ 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 అని చెప్పేసి ఎవరైతే చెప్తారో చివరికి ఏమైపోయింది, వాడు దొంగ కాదు బాబు, వాడు మంచోడు అని చెప్పేసి చివరికి ఇలానే ఎన్నిక జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యం అన్నీ చూసినప్పటికీ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏవైతే కూటమి ప్రభుత్వం ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము తీసుకుంటామని చెప్పేసి ఏవైతే చర్చలు జరుగుతున్నాయో వాటందరికీ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే వాళ్ళందరినీ ప్రలోభపెట్టి ఎంతకైనా సరే దిగజారి వాళ్ళందరినీ కూడా భయపెట్టి కిడ్నాపులు చేసి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల తీరులో నిన్న జరుగుతూ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంత హడావిడి, ఎంత డబ్బు ప్రాబల్యం, ఎంత బెదిరింపు ధోరణులు ఉంటాయో అంత బెదిరింపు ధోరణులు అన్ని అంశాలు నిన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించిన జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతూ వచ్చాయి. అయితే సరే దీంట్లో ఏమన్నా భయపెట్టి ప్రలోభాలు పెట్టి ఏమైనా గెలిచారంటే అది కూడా లేదు. జరిగినటువంటి 50 స్థానాల్లో మెజారిటీ 40 స్థానాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇంకా ఉన్నారు. సో దీని ద్వారా ఏమైపోతుంది, కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎవరినైనా ప్రలోభ పెడతాము, ఎవరినైనా భయపెడతాము, మా వాళ్ళే ఎక్కడైనా ఉండాలి, ఏ స్థానాలైనా ఉన్నా అది సర్పంచ్ దగ్గర నుంచి సీఎం దాకా ఎవరున్నా సరే అది టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఉండాలని చెప్పేసి ఒక రాజకీయ కక్షక ధోరణికి లేపే విధంగా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలన్నీ కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇకనైనా సరే దీని మీద కొంచెం ఆలోచించాలి. ఏ ఎన్నికల్ని ఎలా జరపాలి, నిజంగా ఇప్పుడు దీనికి అంత శాంటిటీ ఉందా, ఇంత అవసరం ఉందా, అవసరం లేదు, కావాలని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆతురతతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి భయంతో ఇదంతా జరుగుతూ వచ్చింది తప్పితే అసలు ఇది అన్నెసరీ ఎన్నిక, ఇది అనవసరంగా పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ఎన్నిక. ఇప్పుడు ఏమైపోయింది, బలం లేకపోయినా ఎన్నికలకు వెళ్ళారు, అక్కడ బొక్కబార్లా పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో కాబట్టి కూటమి సర్కార్ ఇంకా కొంతకాలం ఆగితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు మీరు ఖచ్చితంగా
గెలవండి, ప్రజలు ఇచ్చేటువంటి మద్దతుతో మళ్ళీ మీరు విజయం సాధించండి. అంతేకాని ఆల్రెడీ గెలిచినటువంటి అభ్యర్థులు మీ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి టీడీపీ కండవాలేసి వాళ్ళు మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడటం కూడా అది సరైన పద్ధతి కాదు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా చాలా ప్రయత్నించినప్పటికీ కూడా వైసీపీయే రివర్స్ స్ట్రాటజీ ఇచ్చేసి టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిందనేది కూడా మనకు అర్థమవుతుంది.